మీకు అందరికీ తెలియని విషయం చెప్తా అబౌట్ జాస్మిన్ ప్లాంట్ గైస్. ఫ్లవర్స్ అసలు క్రేజీగా రావాలంటే ఏం చేయాలక్క అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉండే. అండ్ ఇట్ ఈస్ దట్ టైమ్ ఆఫ్ ద ఇయర్ గైస్. ఎవ్రీ ఇయర్ ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మనకి మల్లెపూల చెట్లకి ఈ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఫ్లవరింగ్ బల్క్ లో రావాలి అంటే వాట్ కెన్ యూ డూ అనేది ఐమ్ గోయింగ్ టు టెల్ గైస్. దానికన్నా ముందు మన ఇంట్లోనైతే జాస్మిన్ ప్లాంట్స్ ఎన్ని గనం ఉన్నాయో అవన్నీ అసలు రూట్స్ తోని పెంచినవి కాదు. దే ఆర్ ఆల్ గ్రోన్ ఫ్రమ్ బ్రాంచెస్ అనమాట. ఇట్లా స్టెమ్స్ కట్టింగ్స్ తోనే పెంచినాయి అనమాట. ఇప్పుడైతే అసలు ఘోరంగా పెరుగుతున్నాయి విచ్చలవిడిగా. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో అవన్నీ మనము ఇట్లా అన్ని ఒక దగ్గర తీసుకొని ఒక 4-5 పాయింట్స్ ఇవన్నీ మంచిగా ప్రూనింగ్ చేసేసి లీవ్స్ అన్ని కట్ చేసి స్టెమ్స్ అన్ని కట్ చేసి టాప్ లేయర్ సాయిల్ అంతా తీసేసి మంచిగా వర్మి కంపోస్ట్ యాడ్ చేసి ఫ్లవరింగ్ కొన్ని ప్లాంట్స్కి కొంచెం అంత ఉందన్నమాట. సో ఆ బ్రాంచెస్ అన్ని ఉంచేసి వేరేవన్నీ కట్ చేసినాం. ఇప్పుడు నౌ ద పాయింట్. ఇదేందో తెలుసా మీ అందరికీ? పట్టిక బెల్లం అంటారు, షుగర్ క్యాండీ, రాక్ షుగర్, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఇది. అండ్ ఇది ఎవ్రీవేర్ మీకు ఎక్కడైనా దొరికిపోతుంది ఈజీగా. 20 రూపీస్ 30 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు అనమాట. ఇది మనం మంచిగా పౌడర్ వేసుకొని ఈ జాస్మిన్ ప్లాంట్ ఏ పాట్ ఉందో ఆ పాట్లలో మీరు వాటర్లో కలపన్న జస్ట్ వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఒక సైడ్లో వేసుకొని దాన్ని మట్టితో కప్పేసేయచ్చు అనమాట. ఇంకా ఫ్లవరింగ్ అయితే మామూలుగా ఉండదు, మీకు చూపిస్తా. బట్ అప్పటి వరకు అయితే ఛానల్ మీద కన్నేసి ఉంచండి. ఇప్పుడే మనం కట్ చేసినాం కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి దీనికోసం.